ఈ వీడియో తీయడానికి కారణం ఇంకొక అమ్మాయి జీవితంలో ఇలా అవ్వకూడదని చెప్పేసి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు చూడండి, వాళ్ళిద్దరు కపుల్స్, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇద్దరికి లక్షల్లో జీతం వస్తుంది. అమ్మాయి పేరు మాధవీలత. ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి, తను తన భర్త. తన భార్యను వీడేం చేశాడో తెలుసా? మృగాలు కూడా అలా ప్రవర్తించవేమో, ఒక మృగంతో ఒక మృగం కూడా అలా ప్రవర్తించదేమో. అంత కిరాతకంగా ఆ మాధవీలత అనే అమ్మాయి ప్రాణాలు తీసేశాడు. ప్రాణాలు తీసింది గాక ఆ అమ్మాయి శరీర భాగం విడదీశాడు కోసి. ఒక చెప్పడానికి కూడా ఒళ్ళంతా భయం వస్తుంది, ఆ విధంగా తీశాడు తన కట్టుకున్న భర్త. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ బాజ్పల్లిలో. దీన్ని సైకో అనాలో లేకపోతే ఒక మృగం అనాలో, ఏ విధంగా చెప్తామో చెప్పలేం. నేను చెప్పేది ఏంటంటే, ప్రతి అమ్మాయికి ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే, మీరు పెళ్లి చేసేటప్పుడు తన జాబ్ చేస్తున్నాడా, లక్షల్లో సంపాదిస్తున్నాడా అనే కాదు, తను ఎటువంటి వాడని కూడా ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో మహాలక్ష్మిలా పెంచుకున్న మీ బంగారు తల్లిని ఇలా ఒక వింత జంతువులా చేసే మృగాలు మన చుట్టూనే తిరుగుతున్నాయి. మరి ఇంత చేసిన వీడిని ఏం చేయాలంటారు? ఇలానే వదిలేస్తే ఇంకొకడు ఇలా చేయడం, వెంటనే శిక్ష పడాలని కోరుకుంటున్నా. మీరు కూడా అలా అనుకుంటే, ఇంకొక అమ్మాయి జీవితంలో ఇలా జరగకూడదు అనుకుంటే, హైదరాబాద్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ గారికి ఈ విషయం తెలిసేలా ఒక్క షేర్ చేయండి.